ప్రణతి 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 ప్రణవనాద జగతికి ప్రణుతి 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 ప్రథమ కళా సృష్టికి ప్రణతి ప్రణతి ప్రణతి. మీరు చూస్తున్న ఈ గొర్రెపిల్ల ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్లోనింగ్ వల్ల పుట్టింది. పేరు డాలీ. 1996లో డాక్టర్ క్యాంబెల్ దీన్ని కష్టపడి పుట్టించాడు. సక్సెస్ అయిన ఈ ఫార్ములా వల్ల ప్రపంచంలోని ఇతర సైంటిస్టులు అనేక జంతువుల మీద ఈ క్లోనింగ్ పద్ధతిని ప్రయోగించి సక్సెస్ అయ్యారు. అదేవిధంగా మనిషి నుంచి ఒక సెల్ని తీసి క్లోనింగ్ పద్ధతిలో అలాంటి మనిషినే సృష్టించవచ్చని నేను నా పరిశోధనలో కనిపెట్టాను. ఒక జంతువు సెల్ నుంచి మరో జంతువుని సృష్టించవచ్చు. అదే ఒక మనిషి సెల్ నుంచి మరో మనిషిని సృష్టించచ్చా డాక్టర్? సృష్టించవచ్చు. అది డాక్టర్ స్టీఫెన్ రాజుకి సాధ్యమే. ఒక 25 ఏళ్ల యువకుడి సెల్ తీసి అలాంటి 25 ఏళ్ల యువకుడిని నేను తయారు చేయాలి. అదే నా 30 సంవత్సరాల దీక్ష. ఒక ఆడదాని ప్రమేయం లేకుండా ఒక మగవాడి సెల్స్తో మరో మగవాడిని సృష్టించడం సృష్టి వ్యతిరేకం కాదా? ప్రజలు దీన్ని ఎలా ఆమోదిస్తారు డాక్టర్? భూమి గుండ్రంగా ఉందన్న గెలీలియోని అందరూ రాళ్లతో కొట్టారు. మొదటిసారి ట్రైన్ వచ్చినప్పుడు ఇది సైతాన్ సృష్టి అని అందరూ భయపడి పారిపోయారు. ఫ్లైట్ని కనిపెట్టిన రైట్ బ్రదర్స్ని అందరూ మధ్య భ్రమించిన పిచ్చివారన్నారు. కానీ ఏమైంది? ఈరోజు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ క్లోనింగ్ పద్ధతిని చాలా మంది వ్యతిరేకించవచ్చు, కానీ రేపు ఖచ్చితంగా అందరూ అంగీకరిస్తారు. గొర్రెల గురించి చెప్పారు, గుర్రాల గురించి చెప్పారు. సరే డాక్టర్, వాటికి అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఒక మనిషి క్లోనింగ్ గురించి చెప్పారే, దానికి ఏం ఆధారం ఉంది? దాన్ని ఎలా నిరూపించబోతున్నారు? నా ఈ పరిశోధనలకి విజ్ఞానాన్ని ప్రేమించే గుండె ధైర్యం ఉన్న ఓ యువకుడు నాకు కావాలి. పద్ధతిలో మనిషిని సృష్టించడం అనేది చట్టాన్ని అతిక్రమించడమే కాక సమాజ శ్రేయస్సుని మంటగలపడమని చట్టం దీనిని రద్దు చేసింది. ఈ రోజు సాయంత్రం డాక్టర్ స్టీఫెన్ రాజును ఆయన ఇంట్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక క్లోనింగ్ లో సృష్టించబడ్డ ఆ యువకుణ్ణి అంతం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. సూర్యుడి వల్ల జన్మించిన కర్ణుడి గురించి మహాభారతంలో విన్నాం. 10 తలల రావణాసురుడి గురించి రామాయణంలో విన్నాం. కానీ కొన్ని యుగాలకు ముందే మానవుడు ఎన్నో రూపాలు ధరించాడని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. అలాగే ఇప్పుడు ఈ విజ్ఞాన యుగంలో సంసార బాధ్యతల్ని, ఉద్యోగ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించలేక నేటి యువతరం సతమతమవుతోంది. ఇప్పుడున్న ఈ పరిస్థితిలో నేటి యువత ఇద్దరు చేసే పనిని ఒకరే చేయాల్సి వస్తోంది. రోజుకు 24 గంటలు 2 చేతులు చాలడం లేదు. సామాన్య యువతే ఇలా ఉంటే బిల్ గేట్స్ కంటే ₹1 ఎక్కువగా సంపాదించాలనుకున్న ఒక వ్యాపారవేత్త ఈ 2 బాధ్యతల్ని సమపాళ్లల్లో నిర్వర్తించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎలా సతమతమయ్యాడన్నదే మా ఈ వ్యాపారి.
tell me what you see. Yeah, Bari. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీ దగ్గర చాలా రోజుల నుంచి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. Yeah. జనరల్ గా ఏ ఆఫీస్ లో చూసినా దేవుడి ఫోటోలు తగిలిస్తారు, కానీ మీరేంటి సార్ వేల ఫోటోలు తగిలించారు? విదేశీ బిల్గేట్స్ దగ్గర నుంచి స్వదేశీ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ల అందరి ఫోటోలు ఇక్కడ పెట్టుకున్నాను. ఎందుకు తెలుసా? వీళ్ళంతా కష్టపడి పైకొచ్చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన టాప్ 10 మిలియనీర్స్. నా దృష్టిలో వీళ్లే నాకు కనిపించే దేవుళ్ళు. వీళ్ళంతా ఓకే సార్. ఇతనే ఎవరు సార్? టూత్ పేస్ట్ కంపెనీకి యాడ్ ఇస్తున్నట్టు పళ్ళికిలిస్తున్నాడు. క్లోజప్ కంపెనీ ఓనరా? ఈయన పేరు మిస్టర్ కాశీ విశ్వనాథ్. ఓహో. ఒక మనిషి ఓటమికి అనేక కారణాలుంటాయి, కానీ గెలవడానికి ఒకే కారణం ఉంటుంది, శ్రమించడం. అదే ఈయన వేద మంత్రం. మీటింగ్ అందరూ వచ్చేసారా? రెడీ సార్, మీ గురించి వెయిటింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ మీకోసం మీ అమ్మగారు అక్కయ్య అందరూ వచ్చారు సార్. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కన్న బిడ్డను చూడటానికి పర్మిషన్ కావాలా సార్? అందుకని ఆఫీస్కి వచ్చేస్తారా? Money say show me now. Money make you world go all around. People over here, brother, people over there. Show me the money, me say money beware. ఏంటిది? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనే ఇంటికి వచ్చేవాడిగా. 6 మాసాలైందిరా నువ్వు ఇంటికి వచ్చి. అదే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేస్తుంటే వచ్చావు. ఇదిగో చూడండి, పొద్దున్నే లేచి ఇంట్లో స్నానం చేసి డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ చేసి ఆ తర్వాత మధ్యాహ్నం క్యారేజ్ పట్టుకుని ఆఫీస్కి వెళ్లే సాదా సీదా మనిషిని కాదు నేను. 362 బిజినెస్లు చేస్తున్నాను, ప్రపంచం మొత్తం తిరుగుతున్నాను. ఇండియాలో ఉన్న టాప్ 10 బిజినెస్ మ్యాన్ లిస్ట్ లో నా స్థానం ఎంతో తెలుసా? 7వ స్థానం. ఏదో ఒక రోజు అతి త్వరలో నంబర్ 1ని టచ్ చేస్తాను. నా లక్ష్యం ఏమిటో చెప్పనా? ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు బిల్ గేట్స్. అతని కంటే ₹1 ఎక్కువ సంపాదించాలి, అంతే. నువ్వు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఎందుకురా? నీ చెల్లెలు పెద్ద మనిషి అయిన ఫంక్షన్కి నువ్వు ఇంటికి రాలేదు. మీ అక్క పెళ్లికి అమెరికా నుంచి గ్రీటింగ్ కార్డులు పంపించావు. 3 పిల్లలకి తల్లినయ్యాను. ఒక్కసారి కూడా నువ్వు వీళ్ళెలా ఉన్నారో చూడటానికి రాలేదు. వీళ్ళేమో మామయ్య మామయ్య అంటూ నిన్ను కలవరిస్తున్నారు. ఒక్క రోజైనా నువ్వు మేనమామగా వీళ్ళ అచ్చటా ముచ్చటా తీర్చావా? Shut up! అమెరికాలో 5 సంవత్సరాల పిల్లలు కూడా రాకెట్ల గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడేమో పప్పు పిల్లలు కొనిపించండి, ఐస్ ఫ్రూట్స్ కొనిపించండి అని ఏడుస్తున్నారు కంట్రీ బ్రోడ్స్. అలా కోప్పడితే ఎలా బాబు? మన కులదైవం గుళ్ళో దివ్యకి పుట్టి వెంట్రుకలు తీయించి చెవులు కుట్టిస్తున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. చెవులు కుట్టించడానికి, గుండు కొట్టించడానికి గుడికి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు? పిల్లని తీసుకెళ్లి అపోలో హాస్పిటల్కి వెళ్ళండి, మంచి ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ చేయండి, గన్ షాట్, మ్యాటర్ ఓవర్. అట్నుంచే బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళండి, తల వాళ్ళకి అప్పగించండి, కత్తి తీసుకొని సరక్ సరక్ సరక్, దట్స్ కాల్ గుండు. అలాగే కొంచెం పాన్స్ పౌడర్ తీసుకొని సరక్, దట్స్ కాల్ నామం. మొత్తం పనంతా ఓ అరగంటలో అయిపోతుంది. దీనికి ఎందుకమ్మా నన్ను టార్చర్ పెడతారు? హలో, యా సేట్జీ, బోలో బోలో బోలో. అచ్చా 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 అచ్చా. ఏంటి, మీ మనవరాలికి చెవులు కుట్టిస్తున్నారా? అమ్మమ్మమ్మ, అసలు అలాంటివి మిస్ అవ్వకూడదు. సేట్జీ, మనం ఎంత సంపాదించినా శాస్త్రం, సంప్రదాయం, గుండు కొట్టించడం, చెవులు కుట్టించడం ఇవన్నీ మన కంట్రీ కల్చర్ కదా. నేను మిస్ అవ్వకుండా వస్తాను, ఉంటాను. మేనకోడలు చెవులు కుట్టించడానికి స్టోరీలు చెప్పిన వీడు గుజరాత్లో ఉన్న సేట్ మనవరాల ఫంక్షన్కి వెళ్తున్నాడేంట అనుకుంటున్నారా? ఏమా, నాకు సేటుకు సంవత్సరానికి 400 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ తెలుసా? ఆ సేటు మనవరాలికి చెవి గుట్టించినా వెళ్తాను, గుండు కొట్టించినా వెళ్తాను, లేదా చీర గట్టించినా వెళ్తాను. ఎందుకంటే నేను 100% వ్యాపారిని. వ్యాపారి ఈ వ్యాపారి ఈ వ్యాపారి 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 ఈ వ్యాపారి 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 విజయమే 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 కోరే వ్యాపారి విశ్రాంతే ఎదుగని వ్యాపారి విధి నిర్వహణలో వ్యాపారి విద్యలే నేర్చిన వ్యాపారి సిటీ మొత్తం బుద్ధిన్న బయటే చేసే ప్రతి పని
వ్యాపారి వ్యాపారి వ్యాపారిరా సమయమొస్తే నదినే కొంట ఎడారినైనా పేరం పెడతా నింగిలో ఎగిరే మేడలు కడతా కడలి నడుమున కాంప్లెక్స్ పెడతా మెరుపు నుంచి కరెంటు తీసి ట్రాన్స్పోకే అమ్మేస్తాడు. కృషి ఉంటే చేయొచ్చు వ్యాపారమే Show me now, money make the world go all around. People over here and the people over there. Show me the money, me say money beware. Living in the life be the money. Living in the life, every time you can you show me. Living in the life, everyone can see. నే వ్యాపారి మంచి మనిషికి మనసుంటుంది నాకు మాత్రం బిజినెస్ ఉంది హృదయమున్న చోట దయ ఉంటుంది నాకు అందులో ధనమే ఉంది అందరి ఆకలి అన్నం కోసం ఇతనిదేమో నోట్ల కోసం. నేను నెంబర్ 1 వ్యాపారినే విజయమే కోరే వ్యాపారి విశ్రాంతే ఎరుగని వ్యాపారి విధి నిర్వహణలో వ్యాపారి విద్యలే నేర్చిన వ్యాపారి ఈ మొత్తముంది తన వైపే చేసే ప్రతి పనిలో గెలుపే వర్గానికి చెక్కు బుక్కు తలుపే తెరిపితాడి వ్యాపారి 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 వ్యాపారిరా విజయమే విజయమే